హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ రవ్వ కేక్. బొంబాయి రవ్వతో అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా బెస్ట్ స్పాంజీ కేక్ తయారు చేసుకోవచ్చు. ఎలాంటి బీటర్ కానీ అవెన్ కానీ లేకోకుండా ఎవరైనా సరే చాలా సులువుగా చేసుకోవచ్చు. ఎగ్లెస్ రవ్వ కేక్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బేకింగ్ ట్రేని అరేంజ్ చేసుకోవాలి. అడుగున ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ట్రేకి ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా సైడ్ మిడిల్లో అంత బాగా అప్లై చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఒక టేబుల్ స్పూన్ మైదాను వేసుకోవాలి. తర్వాత అంత బాగా డస్ట్ చేసుకోవాలి. బేకింగ్ ట్రేకి అడుగున సైడు అంత బాగా డస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాగా ఉండే మైదా తీసేయాలి. తర్వాత ఈ ట్రేని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు పంచదారని గ్రైండ్ చేసి పౌడర్ని తీసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పంచదార తీసుకోవాలి. మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 1/2 కప్పు వరకు పంచదార వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 కప్పు ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వాడాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్ వాడాలి. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ తీసుకోవచ్చు. తర్వాత అదే కప్పుతోనే 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. కమ్మటి పెరుగు వేసుకోవాలి. 1/2 కప్పు పాలు వేసుకోవాలి. పచ్చి పాలైనా సరే, కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు. పాలు పెరుగు రెండు పూర్తిగా రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలి. ఫ్రిడ్జ్ లోనివి అస్సలు పనికిరావు. పాలు పెరుగు నూనె ఇవన్నీ బాగా కలిసిపోవాలి. ఇలా అన్ని బాగా కలిసిపోయాక పాలు పెరుగు తీసుకున్న కప్పుతోనే 1/4 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. రవ్వ బాగా కలపకపోతే గడ్డలుగా ఉంటాయి. సో అందుకని అంత బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. పంచదార అంతా పూర్తిగా కరిగిపోవాలి. ఇలా పూర్తిగా కరిగిపోయాక ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్లోర్ని జల్లించాలి. ఒక ప్లేట్ తీసుకొని ఇలా జల్లెడ తీసుకోవాలి. తర్వాత 1/2 కప్పు మైదా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. వేస్తే బాగుంటుంది, లేని వారు స్కిప్ చేయొచ్చు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అంతా బాగా జల్లించాలి. ఇలా అంతా బాగా జల్లించాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న బొంబాయి రవ్వ మిశ్రమంలో వేసుకోవాలి. తర్వాత స్పాచులాతో ఎక్కడ గడ్డలు లేకోకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి. మామూలుగా పిండి కలిపినట్టు కలిపేస్తే పిండి ఎయిర్ అంతా పోయి అస్సలు పొంగదు. ఇలా అంతా బాగా కలుపుకున్నాక తర్వాత ఒక టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేని వారు యాలకుల పొడి వేసుకోవచ్చు. తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి 1/4 కప్పు టూటీ ఫ్రూటీని తీసుకున్నాను. నా దగ్గర 4 కలర్స్ ఉంటే తీసుకున్నాను. మీ దగ్గర 2 కలర్స్ ఉన్నా కూడా 2 కలిపి 1/4 కప్పు తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకుని అంత బాగా కలుపుకోవాలి. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలుపుకున్నాక కేకు బ్యాటర్లో వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే అంత బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక కేకు బ్యాటర్ని గ్రీస్ రాసుకున్న కేకు టిన్నులోకి వేసుకోవాలి. ఇలా కేకు బ్యాటర్ని అంతా వేసుకున్నాక 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్రీహీట్ చేసుకోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. అదే మీరు అవెన్లో చేస్తున్నట్లయితే 170 డిగ్రీస్ మీద 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. హీట్ అనేది బయటికి వెళ్ళకోకుండా చూసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసుకున్నాక ఈ ప్రెషర్ కుక్కర్లోకి ఒక స్టాండ్ని పెట్టుకోవాలి. 1/2 కప్పు సాల్ట్ కానీ క్యారీ బాక్స్ మూతనైనా ప్రెషర్ కుక్కర్ మధ్యలోకి పెట్టుకోవచ్చు. తర్వాత ప్రెషర్ కుక్కర్కి అంచులు తగలకోకుండా కేక్ టిన్ పెట్టి
ఇలా బౌలు కానీ లేదంటే ప్లేటును కానీ తీసుకొని కవర్ చేయాలి. లో ఫ్లేమ్‌లో 40 నిమిషాలు బేక్ చేసుకోవాలి. అవెన్‌లో 180 డిగ్రీస్ మీద 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 40 నిమిషాల తర్వాత ఒకసారి కేక్‌ని చెక్ చేసుకోవాలి. టూత్ పిక్ కానీ ఇలా నైఫ్ కానీ తీసుకొని ఇలా నీట్‌గా వచ్చిందంటే కేక్ అనేది పర్ఫెక్ట్‌గా బేక్ అయినట్టు. కొంచెం చెమ్మ అనేది తగిలినట్టు అనిపిస్తే 5 లేదా 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో బేక్ చేసుకోవాలి. కుక్కర్‌లోని హీట్ అనేది బయటికి వెళ్ళేదాన్ని బట్టి బేకింగ్ టైం కూడా ఆధారపడి ఉంటుంది. తర్వాత ఈ ట్రేని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా అంచులని కాస్త రౌండ్‌గా అని కేక్‌ని డిమోల్డ్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్‌ని ఉల్టాగా పెట్టి డిమోల్డ్ చేసుకోవాలి. తర్వాత 2, 3 సార్లు బాగా ట్యాప్ చేస్తే ఈ ట్రే నుండి కేక్ అనేది చాలా ఈజీగా ఊడి వస్తుంది. తర్వాత రివర్స్ చేసి ఇలానే కట్ చేసుకొని తినేయొచ్చు. లేదా పైన కొన్ని టూటీ ఫ్రూటీని వేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర చెర్రీస్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే ఎగ్లెస్ రవ్వ కేక్ రెడీ. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్‌కి కూడా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ కేక్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పీసెస్‌గా కట్ చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.